ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. కాగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 2025 ఫిబ్రవరి 23న జరగాల్సి ఉంది. డిసెంబర్లో విడుదలైన నోటిఫికేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకమని ఆరోపిస్తూ మొత్తం 4 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఫిబ్రవరి 20, 2025న జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఆ అనుబంధ పిటిషన్లను కొట్టివేశారు. పరీక్ష స్కెడ్యూల్ ప్రకారమే జరగవచ్చని, అయితే ఫలితాలు పెండింగ్ లో ఉన్న ప్రధాన పిటిషన్ల తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మరోసారి ఆ అనుబంధ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం వాటిని కొట్టివేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 2025 ఫిబ్రవరి 23న జరగాల్సి ఉంది. ఇక డిసెంబర్లో విడుదలైన నోటిఫికేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకమని ఆరోపిస్తూ మొత్తం 4 పిటిషన్లు దాఖలయ్యాయి. ఫిబ్రవరి 20, 2025న జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఆ అనుబంధ పిటిషన్లను కొట్టివేశారు. పరీక్ష స్కెడ్యూల్ ప్రకారమే జరగవచ్చని, అయితే ఫలితాలు పెండింగ్ లో ఉన్న ప్రధాన పిటిషన్ల తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మరోసారి ఆ అనుబంధ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం వాటిని కొట్టివేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం ఆల్విన్ కాలనీలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం కలకలం సృష్టించింది. ఏటీఎంను ధ్వంసం చేసేందుకు దుండగులు కేబుల్స్ తగలపెట్టి చోరీకి ప్రయత్నించగా అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసు బ్లూ కోల్ట్ సిబ్బంది రావడంతో దొంగలు అక్కడి నుండి జారుకున్నారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో దొంగతనం విఫలమైంది. సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 యాసంగి సన్నధాన్యం బోనస్ రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని కొమరంభీం చౌరస్తా వద్ద రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ సుజాతారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని జేసీతో ఫోన్లో మాట్లాడి బోనస్ డబ్బులు త్వరలోనే జమ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక దీంతో రైతులు ఆందోళన విరమించారు. గత ఏడాది బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు.
ఈరోజు ఈ ధర్నాకు దిగడానికి ముఖ్య కారణం యాసంగి ధరలు కానీ పోయిన సంవత్సరం యాసంగి ధరలు బోనస్ ప్రకటించుకోవడం వల్ల ఈ రైతులందరం కలిసి ఆ మన రైతు ఉంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పేసి మా రైతుల కష్టాలు నెరవేర్చాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారికి, అట్లనే ఈ జిల్లా ఎమ్మెల్యే గారికి, అట్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా రైతు ఐక్యత వేదిక నుంచి కూడా మేము అందరం కూడా ఒక యువ రైతుగా మీ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ధర్నాలు కూడా చేయడం మాకు ఉద్దేశం కాదు. మా అందరికీ మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటానికి ఈ సందర్భంగా మీ రోడ్డుపై పెట్టించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు దయతలిసి ఈ రైతులకు కానీ గల్ఫ్ కార్మికులకు కూడా కానీ మీ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఎన్నో సేవలు కూడా భవిష్యత్తులో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రైతులు ఈరోజు రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటేనే మన దేశం బాగుంటుంది, మన దేశం బాగుంటేనే మన అందరూ కూడా సుఖశాంతులతో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటున్నాం. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, మీరు ఉన్నతమైన స్థాయిలో ఈ జిల్లాధికారిగా ఉండి మీరు యాసంగి బోనస్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం విషయం. మీరు వెంటనే స్పందించి మా ఒక్కని కోసం కాదు, మా జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం కాబట్టి మీరు వెంటనే రేపు స్పందించి మీరు ఇక్కడ రాకపోవడం, మీ అధికారులను పంపించకపోవడం మాకు చాలా బాధాకరం. ఇప్పటికీ మేము అధికారులు నిషేధించవచ్చు. మీరు మీ అధికారుల నుంచి ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా రాలేదు, పోలీసు అధికారులు వచ్చింది తప్ప మీరు కనీసం ఏమైతుందో కూడా ఇప్పటికి కూడా రాకపోవడం మాకు చాలా బాధాకరం. వెంటనే మీరు రేపు ఈ సమస్యను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మేము ప్రతి మండలాన్ని, ప్రతి ఊరు నుంచి రైతులు అందరం వచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కార్యాలయం ముట్టేస్తామని చెప్పి మేము సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 31న పర్వదిన దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని దేవాలయాలు, ప్రధాన ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోదాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్, ఇతర రద్దీ ప్రాంతాలలో కూడా పోలీసులు విశేష తనిఖీలు నిర్వహిస్తున్నారు. భక్తుల భద్రత, పర్వదినం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని అబాకా పంచాయతీ విభజనపై గ్రామసభ నిర్వహించారు. ఇక ఆబాకా సచివాలయంలో జరిగిన ఈ గ్రామసభలో అధికారులు, 6 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. గ్రామసభలో పెద్దపడవ, కొమ్మినేనిపల్లి గ్రామాలకు విడదీసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రజాభిప్రాయం సేకరించారు. అయితే పెద్దపడవ గ్రామానికి చెందిన 71 మందిలో కేవలం 8 మంది మాత్రమే కొత్త పంచాయతీకి మద్దతు తెలపగా మిగిలిన 63 మంది అబాకా పంచాయతీలోనే కలిసి ఉంటామని విభజనకు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం 6 గ్రామాలలో 5 గ్రామాలు కలిసి ఉంటాయని స్పష్టంగా చేశాగా ఇక కొమ్మినేనిపల్లి గ్రామం మాత్రమే ప్రత్యేక పంచాయతీకి మద్దతు తెలిపింది. మెజార్టీ అభిప్రాయం ప్రకారం విభజన వద్దని నిర్ణయించడంతో అధికారులు ఈ వివరాలను ఉన్నతాధికారులకు నివేదికగా పంపారు. కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థంతోనే ఈ విభజన ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్రామాలు కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, విడిపోతే అనేక సమస్యలు వస్తాయని 5 గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత సంవత్సరం నుంచి పంచాయతీని 2గా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మాది చిన్న గ్రామం, కొమ్మినేనిపల్లి, పెద్దపడవని ఒక పంచాయతీగా చేయాలని చూస్తున్నారు. మేము ఒకటిగానే ఉండాలనుకుంటున్నాం. ఎందుకు ఒకటిగా ఉండాలనుకుంటే మాకు రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. జంగాపల్లి రెవెన్యూ కింద మా మందబయలు భూములు ఉన్నాయి. అదేవిధంగా కోనేపల్లి గ్రామానికి సంబంధించి రెవెన్యూ గ్రామం కింద మా ఇండ్లు ఉన్నాయి. అందువల్ల సమస్య ఏర్పడుతుందని, ఒకే గ్రామం ఉండాలని అన్ని గ్రామాలను మేము ఒప్పిస్తున్నాము. అన్ని గ్రామాలు కూడా కలిసి ఉండాలని చెప్తున్నారు. ఒక కొమ్మినేనిపల్లి మాత్రమే విడిపోవాలని చూస్తున్నారు. వాళ్ళు విడిపోయేది కాకుండా మా గ్రామాన్ని కూడా దాంట్లో కలుపుకోవాలని చూస్తున్నారు. మేము దానికైతే సమ్మతించడం లేదు. దయచేసి పై అధికారులకు ఏం తెలియజేస్తున్నాం అంటే రెవెన్యూ సమస్య ప్రాబ్లం, అదేవిధంగా 2 గ్రామాలే ఒక పంచాయతీ ఏర్పడితే పెద్ద గ్రామం ఉండేది, చిన్న గ్రామం అజిమేషన్ ఎలా ఇస్తుంది, అదొక సమస్య ఏర్పడుతుంది. మాకు అక్కడి నుంచి ఇవాళ నుంచి వివిధ నీళ్ళు ప్రాబ్లాలు వస్తాయి. ఇది సమస్య ఏర్పడుతుంది. అందువల్ల దయ ఉంచి ఇది ఒక పంచాయతీగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము. నిన్న మీటింగ్ గ్రామసభ పెట్టారు. ఆ గ్రామసభలో కూడా అన్ని గ్రామాలు ఒకే విధంగా ఉండాలని తీర్మానించడం జరిగింది. ఒక కొమ్మినేనిపల్లిలో మాత్రమే మేము విడిపోతామంటున్నారు. కానీ కొమ్మినేనిపల్లిలో కూడా ఊళ్ళో వ్యతిరేకత ఉంది. కాకపోతే అటు 2 వర్గాలకు ఏర్పడి ఉన్నాయి. 2 వర్గాలకు ఏర్పడి వాళ్ళు మా మీద ఇది చేస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరంలో టీడీపీగా వెంకట సుబ్బన్న నిలబడినా కాంగ్రెస్ తరఫున ఆ ఊర్లోనే ఇంకొక మనిషి నిలబడ్డారు. అప్పుడు కూడా మేము వెంకట సుబ్బన్నకే టీడీపీ తరఫునకే ఆయనకి పోటీ మేము వేసి గెలిపించాము. అదేవిధంగా ఇంకొక తూరు కూడా టీడీపీ తరఫున మా ఊరు నుంచే నిలబడ్డాము. మా ఊరు నిలబడితే కోనేపల్లిలో అదేవిధంగా ఆయనకి మనిషి దొరకకపోతే కోనేపల్లిలో కాంగ్రెస్ తరఫున వాళ్ళు నిలబెడితే కోనేపల్లిలో టీడీపీ తరఫున మనిషి లేకపోతే మా గ్రామం నుంచే నిలబడ్డారు.
ఆ అబ్బాయి కూడా మా గ్రామం నుంచే పోటీ చేశాడు. ఈరోజు ఏంటంటే ఆయన ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ఏ విధంగానే దీన్ని ఎడగొట్టాలా అనే ఉద్దేశంతో